తొలి రోజు బతుకమ్మ వేడుకలను హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లోని నివాసంలో ఉపసభాపతి పద్మదేవేందర్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పేర్చుతూ పండుగ విశిష్టత చెబుతూ చిన్ననాటి తన జ్ఞాపకాలను ఈటీవీతో పంచుకున్నారు. తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ ఉత్సవాలు వచ్చేసాయి. ఈ పూల జాతరలో తొలి రోజును ఎంగిలి పువ్వు బతుకమ్మగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ గారు ఉన్నారు. మరి ఆవిడ ఈ ఎంగిలి పువ్వు బతుకమ్మను ఎలా నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ఈ 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఎలా జరుపుకున్న విషయాలను ఆవిడ మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా మీకు బతుకమ్మ శుభాకాంక్షలు. ఎలా జరుపుకుంటున్నారు? మీకు అందరు కూడా బతుకమ్మ పండుగ, ప్రేక్షకులకు అందరు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. చాలా గొప్పగా ఘనంగా గర్వంగా ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం. మా అందరు అక్క చెల్లెలు కూడా, తెలంగాణ ప్రాంతంలో నివసించే మా అక్క చెల్లెలందరూ కూడా కులాలకు అతీతంగా ఈ పండుగను చాలా సంతోషంగా, పేద గొప్ప ధనిక పేద తేడా లేకుండా హ్యాపీగా జరుపుకుంటా ఉన్నారు. దీనికి కారణాలు 2 కారణాలు. ఒకటేమో తెలంగాణ రాష్ట్రం రావడం, రెండేదేమో ఈ సంవత్సరం మొత్తం బతుకమ్మని వేయడానికి కూడా చెరువులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. చాలా నిండు కుండల్లా పొంగి పొల్లుతా ఉన్నాయి. గతంలో బతుకమ్మ వేయాలంటే కూడా ఎక్కడ వేయాలనో తెలియని సందర్భాలు ఉండేవి. పువ్వులు కూడా దొరకకపోయేవాటి. గునుక పువ్వు కానీ తంగేడు పువ్వు కానీ దొరకక చిన్న చిన్న బయట దొరికే బంతిపూలు లాంటి పూలతోనే బతుకమ్మను కంప్లీట్ చేసుకునే వాళ్ళం. ఈసారి ఆ సందర్భం లేదు. పెరట్లోకి వెళ్తే కూడా మంచి తంగేడు గునుక పూలు దొరికే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా చాలా గొప్పగా ఈ పండుగను చేసుకుంటున్నారు ఈ సంవత్సరం. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పువ్వులు ప్రత్యేకంగా మీరు చేసే బతుకమ్మను చూస్తేనే తెలుస్తుంది మీరు ఎంత చక్కగా పేరుస్తున్నారు అనేది. మీరు పేర్చడం అంటే ఏ వయసు నుంచి మీరు బతుకమ్మ ఆడుతూ ఉండేవాళ్ళు? మీకు ఎంత అంటే ప్రాక్టీస్ ఇది పేర్చడం అనేది? అంటే నాకు చిన్నప్పటి నుండి కూడా, బుద్ధి తెలిసినప్పటి నుండి కూడా బతుకమ్మకు నాకు చాలా అనుబంధం అండి. బతుకమ్మ పండుగ కోసం నేను కొన్ని నెలలు ఎదురు చూసేదాన్ని. నేను చదువులో కూడా కొద్దిగా బాగానే చదివేదాన్ని. అయినప్పటికీ కూడా బతుకమ్మ హాలిడేస్ వస్తున్నాయంటే మాత్రం చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా గడిపేదాన్ని. అంటే మాకు చిన్నప్పుడు ఏంటంటే సమస్యలు, ప్రజలు, సమాజం వీటి మీద అవగాహన ఉండేది కాదు. కాబట్టి సంతృప్తి, సంతోషం, పండుగలు, మా ఫ్రెండ్స్ పూలు తీసుకురావడం, కొత్త కొత్త పూలు తీసుకురావాలి, బతుకమ్మను మంచి షేప్లో వేర్చాలి, పక్కింటి వాళ్ళకంటే నా బతుకమ్మ పెద్దగా ఉండాలి, ఆ బతుకమ్మ అందంగా కనబడాలి, కొత్త డ్రెస్సులు వేసుకోవాలి, చెరువు దగ్గరికి వెళ్ళాలి, ఆటపాటలతో బతుకమ్మ ఆడుకోవాలి. ఆడుకోవడంలో కూడా నేను చాలా బతుకమ్మను చాలా గొప్పగా ఆడేవాడిని. పాటలంటే కూడా నాకు చాలా ఇష్టం, బతుకమ్మ పాటలంటే కూడా. అలాంటి సందర్భంలో నేను బతుకమ్మ ఆడుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆ పూర్వ వైభవం వచ్చినట్టుగా అనిపిస్తుంది. చిన్నప్పటి స్మరణ, తీపి గుర్తులన్నీ స్మరించుకుంటా ఉన్నాం. ఎందుకంటే అప్పుడున్న సందర్భం వేరు, ఇప్పుడున్న సందర్భం వేరు. అప్పుడేమో మా కోసం బతుకమ్మ, ఇప్పుడేమో ప్రజల కోసం బతుకమ్మ. ఎందుకంటే ఇక్కడ ప్రజలు, ప్రభుత్వ పరంగా వచ్చే ఫలాలు అన్ని కూడా పేదవారికి అందాలి. ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన కొనసాగుతుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ సంతోషంలో పుట్టుకొచ్చేది ఇప్పటి సంతృప్తితో వచ్చే బతుకమ్మ. మరి లాస్ట్ 2 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంది. మిషన్ కాకతీయ ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో అది సక్సెస్ అవ్వడమే కాకుండా చెరువులన్నీ కూడా నీటితో నిండి ఉన్నాయి. అదేవిధంగా మిషన్ భగీరథ, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడుతూ, స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అయింది కానీ మంచినీళ్ళ కొరతనే ఉంది. ఇంకా అది లేకుండా ప్రతి ఇంటికి, ప్రతి గుడిసెకు, ప్రతి గుండెని కూడా నీళ్ళు ఇస్తా అన్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మిషన్ భగీరథ కూడా సక్సెస్ అవుతా ఉంది. త్వరలో మనం మంచినీళ్ళని మార్చి ఏప్రిల్ వరకే మనం ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఈ విధంగా ప్రజలు సంతృప్తిగా వాళ్ళ ఆకాంక్ష నెరవేరే వైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్నప్పుడు ఇంకా పండుగను ఇంకా గొప్పగా, సంతోషంగా, సంతృప్తిగా జరుపుకోగలుగుతామండి. మీరు చెప్పారు మీకు బతుకమ్మ పాటలు అంటే చాలా ఇష్టం, బాగా ఆడేదాన్ని అని. మీకు ఎందుకని ఆ పాటలు అంటే అంత ఇష్టం? అదేవిధంగా మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక పాట పాడి వినిపించరా? ముఖ్యంగా నేను చిన్నప్పుడు ఏదైనా మెసేజ్ కావాలంటే అలసట పోవడానికి కొన్ని పాటలు ఉంటాయి. ఈ బతుకమ్మ రూపంలో ఏంటంటే మెసేజ్ ఉండేది. ప్రతి పాటలో కూడా ఒక మెసేజ్, ఏదో చిన్న, ఇప్పుడు మనకు ఒక పులి కథ ఉంటుందండి. పులి నిజాయితీకి నిదర్శనము ఆవు అనేది, ఆవు పులి కథను పాటల రూపంలో వినడం వల్ల అప్పుడున్న చిన్నతనంలో చాలా అట్రాక్టివ్గా ఉండడమే కాకుండా మెసేజ్ ఉండేది. ప్రతి పాట, రామాయణం కావచ్చు, ప్రతి పాటలో ఒక మెసేజ్, ఒక రాజు కథ కావచ్చు, తర్వాత రాజంటే ఎలా ఉండాలి, తర్వాత ఆడపిల్లలు ఎలా ఉండాలి, చదువుకుంటే ఎంత లాభం జరుగుతుంది, ఇలాంటి మెసేజ్ ఉన్న పాటలు ఉండేటి. కాబట్టి చాలా అతుకునే విధంగా ఉండేటి. కాబట్టి నాకు చాలా ఇష్టం. కానీ పాడడం రాకపోయేది, కానీ వినడము, అనడం అనేది చాలా ఇష్టంగా ఉండేది నాకు. కాబట్టి ఆ మెసేజ్ ఇప్పటి వరకు, అంటే అప్పుడున్న సమాజానికే కాదు, ఇప్పుడున్న సమాజం వరకు కూడా ఆ పాటలు యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఆ మెసేజ్తోని ఇప్పటికి కూడా, అంటే రామాయణం ఉందండి, దాంట్లో ఉన్న నీతి అంతా కూడా ఇప్పటికీ మనకు వర్తింప చేసుకుంటాం. అదే అప్పుడున్న పాటల మెసేజ్ కూడా ఇప్పటి వరకు కూడా సేమ్ ఆ మెసేజ్ని ఇప్పటి వరకు మనం అనుభవించుకునే విధంగా ఉంటాయి ఆ పాటలు. కాబట్టి ఇష్టం అండి ఆ పాటలు అంటే.
అంటే బాగా పాటలు అంటే అప్పుడు వాడుకునే వాళ్ళమేమో. శ్రీ గణేశ నిన్ను వియాలో, చిత్తమ్ములో నిలిపి వియాలో, మల్లె పూల తోడ వియాలో, మాదేవ నిన్ను కొలుతూ వియాలో, సంపెంగ పువ్వుల వియాలో, ఇంపుగా పూజింతు వియాలో, భూమిలోన పేరైన వియాలో, భువనగిరి గ్రామాన వియాలో, జరిగిన ఈ వింత వియాలో, జాడ చెప్పెదనంత వియాలో, అక్కల్లార దీన్ని వియాలో, చక్కని శ్రద్ధతో వియాలో, అల్లరి చేయక వియాలో, ఉల్లాసముగా వినుడు వియాలో, ఆ ఊరిలో నుండు వియాలో, అర్ధవరుడొక్కండు వియాలో, నక్క చెన్నయ్యాని వియాలో, నామమ్ము గలవాడు వియాలో. అంటే యాక్చువల్గా ఈ పాట ఏంటంటే ఒక ఆడపిల్ల సమాజంలో పడే ఇబ్బందుల గురించి ఈ పాట అండి. ఇలా చిన్నప్పటి అప్పుడు నేర్చుకున్న పాట కంటిన్యూగా ఇప్పుడు కూడా అదే అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత షీ టీమ్స్ వేసి ఆడపిల్లల భద్రత పెంచడమే కాకుండా ఆడపిల్లలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బతుకమ్మ ఉత్సవాలకి గతేడాదితో పోలిస్తే ప్రభుత్వం ఈసారి నిధులు కూడా ఎక్కువగానే కేటాయించింది. అయితే గతసారితో పోలిస్తే మరి కొత్త జిల్లాలు కూడా ఏర్పడుతున్నాయి. మరి గతసారి మీరు పాత జిల్లాల్లో తిరిగారు, అక్కడ ఉత్సవాలు నిర్వహించారు. మరి ఈసారి కొత్త ప్రదేశాలకు కూడా వెళ్ళనున్నారా? అక్కడ కూడా ఈ ఉత్సవాలు ఇదే స్థాయిలో నిర్వహించనున్నారా? తప్పకుండా అండి. ఇప్పుడు 10 జిల్లాల మటుకు మాత్రం ఇప్పుడు వెళ్తాము. 27 జిల్లాలకు చేయడానికి కారణం ఏంటంటే కొత్త జిల్లాలు చేయడం వల్ల పరిపాలన సౌలభ్యం ఉంటుందని చెప్పేసి. అంటే ఈ జిల్లాలు ప్రాంతం అదే కదా, జిల్లాలు పెరుగుతున్నాయి కానీ ప్లేస్ ప్రాంతం అదే కాబట్టి మరి అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తాం. తప్పకుండా అన్ని జిల్లాల నుండి కూడా ఇన్విటేషన్ వస్తూ ఉంది, రండి మా దగ్గర కూడా పార్టిసిపేట్ కండి అని. ఇప్పుడు అయితే దసరా వరకు అయితే 10 జిల్లాలే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ 10 జిల్లాల్లో పర్యటిస్తాం. తర్వాత కూడా 27 జిల్లాల్లో కూడా ఒక ప్లాన్ ప్రకారం ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎక్కడ. ఇంకొకటి, గతంలో బతుకమ్మను జాగృతి ద్వారా కానీ, తర్వాత బతుకమ్మను ప్రభుత్వ పరంగా ఇంకా దాన్ని ప్రభుత్వ నిరసన రూపంలో కానీ, తర్వాత వచ్చినాక ప్రభుత్వ పరంగా కానీ బతుకమ్మ యొక్క ప్రాశస్త్యాన్ని పెంచడం కోసం అన్ని జిల్లాలు తిరిగి అందరిని మోటివేట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు విశ్వవ్యాప్తం అయిపోయింది బతుకమ్మ. అసలు అన్ని దేశాల్లో కూడా అన్ని కంట్రీస్ కూడా ఇది ఆడుతూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగానే కాకుండా మొత్తం అంతర్జాతీయ లెవెల్లో కూడా ప్రఖ్యాతిగాంచింది బతుకమ్మ. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళినా బతుకమ్మ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్తోనే మేము ఎక్కడోళ్ళం అక్కడ దాన్ని మోటివేట్ చేస్తూ దాన్ని వాళ్ళ ఇన్స్పిరేషన్తో కూడా మేము ముందుకెళ్తా ఉన్నాం. అన్ని జిల్లాల్లో తప్పకుండా వాళ్ళు మమ్మల్ని వాళ్ళ సంతోషంలో భాగస్వామ్యం కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు సంతోషంగా పండుగ జరుపుతున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్లో కూడా మేము భాగస్వామ్యం అవుతాం. తప్పకుండా వాళ్ళ ఆనందంలో పాల్పంచుకోవడానికి ప్రతి జిల్లాకు వెళ్తాం. అయితే మేడం, ఇంకా ఈరోజు మీరు ఎంగిలి పువ్వు బతుకమ్మని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక చివరి 9 రోజుల వరకు ఈ ఉత్సవాలు ఇలాగే సాగుతూ ఉంటాయి. మరి సద్దుల బతుకమ్మ వరకు కూడా ఈ ఉత్సవాలు ఎలా నిర్వహించుకున్నారు? సద్దుల బతుకమ్మ రోజు చేసే ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి? అంటే తప్పకుండా అండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ నుండి మొదలుకొని ఈ రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మతో స్టార్ట్ అయ్యి వెన్నబుద్ద బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, అట్ల బతుకమ్మ, ఈ అన్ని నానబియ్య బతుకమ్మ, ఇవన్నీ కూడా 8 రోజులు జరుపుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ వేసుకుంటాం. ఈసారి సద్దుల బతుకమ్మ రోజు ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ నగరంలో ప్రభుత్వము ఒక పూల జాతరను నిర్వహించేసి ఎల్బీ స్టేడియం నుండి ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి ముఖ్యంగా ఇది అంతర్జాతీయ లెవెల్లో పేరుగాంచే పూలతో పూజించే బతుకమ్మ పేరుగాంచే విధంగా గిన్నీస్ రికార్డుకి ఎక్కే విధంగా కూడా, అంటే కొన్ని పండుగలను కొన్ని రాష్ట్రాల్లో గిన్నీస్ రికార్డు ఎక్కే వరకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ మనకి ఇప్పటికే ఆల్రెడీ గిన్నీస్ రికార్డును బద్దలు కొట్టేంత స్థాయికి మహిళలందరూ కూడా బతుకమ్మ ఆడుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ స్థాయిలో పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ చేయాలని చెప్పి ప్రభుత్వం నుండి ఆలోచన వస్తూ ఉన్నది. తప్పకుండా మహిళలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. సద్దుల బతుకమ్మ రోజు కూడా ఘనంగా చేసుకుంటాం. దీనికి ఒకటే కారణం, సంతోషంగా ఉన్నప్పుడు పండుగను చాలా గొప్పగా చేసుకోగలుగుతాము. ఆ సంతోషం ప్రజల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నది. వాళ్ళు ఈరోజు సంతోషంతో పండుగ చేసుకుంటా ఉన్నారు కాబట్టి దాంట్లో భాగస్వామ్యం అవడమే మాకు కూడా పండుగ. కాబట్టి తప్పకుండా సద్దుల బతుకమ్మను కూడా ఘనంగా గొప్పగా చేసుకుంటాం. చివరిగా బతుకమ్మ ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రేక్షకులు మీరిచ్చే సందేశం? ముఖ్యంగా మా అక్కచెల్లెలందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచే దిశవై ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఒకటే, ఆడపిల్లలను చదివించండి. ముఖ్యంగా మహిళా సాధికారత రావాలని చెప్పేసి అందరూ కూడా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. మహిళా సాధికారత వీళ్ళు సహకరిస్తే అవుతుంది, వాళ్ళు సహకరిస్తే అవుతుంది అని చెప్తూ ఉంటాం. అన్ని ప్రభుత్వాలు సహకరించినప్పటికీ కూడా మహిళా సాధికారత సాధించకపోవడానికి కారణం ఏంటంటే ఆడపిల్లల వెనుకబాటుతనం, ఆడపిల్లలు చదివించుకోకపోవడం, ఆర్థికంగా స్వావలంబన లేకపోవడం. కాబట్టి నేను ఒకటే అందరిని విజ్ఞప్తి చేస్తున్నా, అబ్బాయిలను కార్పొరేట్ స్కూల్లో వేసి అమ్మాయిలను స్కూల్ బంద్ చేయించడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆడపిల్లల్ని చదివించండి. మహిళా సాధికారత దానంతట అదే వస్తుంది. తప్పకుండా సాధించుకుంటామని చెప్పి మా మహిళలందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. మీకు మరో ఈటీవీ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.